అకయ ప్రాంతము అన్నప్పటికీ ఒకటే ఏథెన్స్, 2 కొరింథు, 3 కెంక్రేయ 18వ వచనంలో. మొదటిది 17వ అధ్యాయం 16వ వచనం ఏథెన్స్ ప్రాంతంలో పరిచర్య. ఏథెన్స్ నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే కొరింథుకు వచ్చాడు, 18వ అధ్యాయం 1వ వచనం. కొరింథు నుండి తనకు మొక్కుబడి తీర్చుకోవడానికి కెంక్రేయకి వెళ్ళాడు, 18వ అధ్యాయం 18వ వచనం. ఈ 3 ప్రాంతాలని కలిపి ఏమంటామంటే అకయ ప్రాంతం. ఈ అకయ ప్రాంతాలకే ప్రథమ ఫలం ఎవరని చెప్పారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, మొదటి కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనంలో స్తెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. అకయ ప్రాంతంలో అడుగు పెడితే అకయ ప్రాంతంలో ప్రథమ ఫలము ఎవరు? ఓకే, స్తెఫను ఇంటి వారు. అప్పుడు ఏథెన్స్, కొరింథు, అలాగే కెంక్రేయ, ఈ 3 ప్రాంతాలకు కలిపితే అకయ ప్రాంతానికి గల్లియోను అధిపతి 18వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 12వ వచనంలో గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు. కాబట్టి కొరింథీ ప్రాంతంలో ఇటు అన్యులు ఉంటారు, ఇటు యూదులు ఉన్నారు. ఇప్పుడు కొరింథుకు రావడానికి ముందు ఆయన ఎక్కడ పరిచర్య చేశాడు? పౌలు అకయ ప్రాంతంలో ఉన్నటువంటి ఏథెన్స్లో పనిచేశాడు. ఏథెన్స్ ప్రజలు ఎలాంటి వారు? అతి దేవతాభక్తి కలిగినటువంటి వారు. కాబట్టి తమ దేవతా ప్రతిమలన్నీ చూస్తే దేవతా ప్రతిమలన్నీ పెట్టుకుని చివరికి ఒకవేళ ఇంకా ఎవరైనా దేవుడు మిగిలిపోయాడేమనుకుని ఒక బలిపీఠం కట్టి దాని మీద ఏమి రాశారు వాళ్ళు? తెలియబడని దేవునికి అని రాసి ఆరాధన చేస్తున్నారు. అలాంటి వారి మధ్యన ఆయన పరిచర్య చేసి అప్పుడు అక్కడి నుండి 18వ అధ్యాయం 1వ వచనంలో, అపోస్తుల కార్యాలు 18:1లో ఏథెన్స్ను విడిచిపెట్టి అపోస్తులుడైన పౌలు కొరింథులో ప్రవేశించాడు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథుకు వచ్చేటప్పటికి పొంతువాడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. ఇది కొరింథులోకి ఎంటర్ అయ్యాడు, అడుగు పెట్టాడు. అక్కడ ఒక భార్య భర్తలు ఉన్నారంట. ఎవరు వాళ్ళ పేర్లేంటి? అకులా, ప్రిస్కిల్లా. వారిని కనుగొని వారి వద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున, రోమా ప్రాంతంలో యూదులు ఉన్నప్పుడు క్లౌదియా చక్రవర్తి ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. ఏమని? యూదులందరూ మా ప్రాంతాన్ని ఖాళీ చేసేయండి, రోమా ప్రాంతాన్ని ఖాళీ చేసేయండి అని ఆయన ఎప్పుడైతే ఆర్డినెన్స్ ఇచ్చాడో, వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు అకులా, ప్రిస్కిల్లా కొత్తగా కొరింథీ పట్టణానికి వచ్చారు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు కూడా ఏథెన్స్ని విడిచిపెట్టి క్రొత్తగా కొరింథీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు వాళ్ళు క్రొత్తోళ్ళే, ఈయన క్రొత్తోడే, వాళ్ళ పొరుగురోళ్ళే, ఈయన పొరుగురోడే. కాబట్టి అంత మాత్రమే కాదు, వారిరువురిది కూడా ఒకే వృత్తి. 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, 18వ అధ్యాయం 3వ వచనంలో, వారు వృత్తికి డేరాలు కుట్టువారు అకుల, ప్రిస్కిల్లా. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. కాబట్టి అదే వృత్తి పౌల్ది, అదే వృత్తి అకుల, ప్రిస్కిల్లాదే. కాబట్టి వీరి కలయిక వృత్తిని బట్టి కలిసింది. ఇక్కడ ఒకే వృత్తి. ఇప్పుడు ఒకే వృత్తి కలిగినటువంటి మనుషులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసి పని చేసుకుంటారు. పని చేసుకుంటా మధ్యలో మాట్లాడుకోరా? కాబట్టి మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారు. వారి ఆలోచనలు కలిసినాయి,
వారి విశ్వాసం కలిసింది కాబట్టి కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. యూదులు గ్రీసు దేశస్థులు అంటే కొరింథీ పట్టణంలో యూదులు ఉన్నారు, ఇటు గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారు. ఎంతకాలం ఉన్నాడు ఈ ప్రాంతంలో? సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. 11వ వచనంలో 18వ అధ్యాయం 11వ వచనంలో అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. సంవత్సరంన్నర కొరింథీలో ఉన్నాడు. యూదులతోనూ గ్రీసు దేశస్థులతోనూ మాట్లాడుతూ వారిని ఒప్పిస్తా ఉన్నాడు. ఈయన వెళ్ళడానికి ముందే అక్కడ సమాజ మందిరం ఉంది, సమాజ మందిరపు అధికారులు ఉన్నారు. కాబట్టి సమాజ మందిరపు అధికారుల్లో ఒక ఆయన క్రిస్పు 18వ అధ్యాయం 8వ వచనంలో ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. సమాజ మందిరపు అధికారి బాప్తిసం పొందాడు. సమాజ మందిరం అంటే ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి యూదులందరూ ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన చేసేటువంటి దాన్ని సమాజ మందిరము అంటాం. అంటే సమాజ మందిరానికి ఉండేటువంటి అధికారి కన్వర్ట్ అయ్యాడు మొట్టమొదటి. ఆయన పేరేంటి? క్రిస్పు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇదిగో నేను వీళ్ళకి బాప్తిసం ఇచ్చాను, వీళ్ళకి మాత్రం తప్ప ఎవరికి ఇవ్వలేదు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి నా నామమును మీరు బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు అదిగో క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. క్రిస్పునకును గాయకును. క్రిస్పు ఎవరు? సమాజ మందిరపు అధికారి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 8వ వచనంలో ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. అంటే అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందారంటే అక్కడ ఏం ఏర్పడింది? ఒక స్థానిక సంఘం ఏర్పడింది కొరింథీలో. యూదుల అధికారి, సమాజ మందిరపు అధికారి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో సంఘం ఏర్పడేటప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా అక్కడ ఏర్పడింది. 18వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు సేలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. యూదుల దగ్గరికి వెళ్ళి యేసే క్రీస్తు, వారు యేసు నమ్ముతారు కానీ క్రీస్తు నమ్మరు. యేసే దేవుని కుమారుడని నమ్మరు, యూదులకు రాజు అని నమ్మరు. వారికి యేసే క్రీస్తు తిరిగి లేచినటువంటి వాడు, ఆయన చనిపోయి సమాధి చేయి తిరిగి లేచినటువంటి వాడు, దేవుని చేత పరలోకములోనికి హెచ్చింపబడి అక్కడ కూర్చుని ఉన్నవాడు. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని వ్రాయబడినటువంటి సంగతుల్ని వారికి దృష్టాంతంగా చూపిస్తూ యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అంటే తమ ధర్మశాస్త్రానికే ఈయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుని వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషం చెప్పాల్సింది చెప్పారు. మీ నాశనానికి నేను కారణం కాదు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అనుకుని కాబట్టి ఇక మీదట తన వస్త్రములు దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదురని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి
దేవుని యందు భక్తి గల తీతియు యూస్తను ఒకరి ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు ఇంటిని ఆనుకొని ఉన్నమాట. ఆ తర్వాత ఇంటిని ఆనుకుని ఉన్న పక్కింటి వాళ్ళకి చెప్పాడు, క్రిస్పుకి చెప్పాడు. క్రిస్పు ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు. అటు తర్వాత కొరింథీ ప్రాంతంలో ఉన్న అనేకులు విశ్వాసం ఇచ్చారు. ఒక స్థానిక సంఘం ఏర్పడింది. కాబట్టి కొరింథీ పత్రిక బ్యాక్గ్రౌండ్ అన్నప్పటికీ ఇదిగో రెండవ సువార్త ప్రయాణంలో అకయ ప్రాంతంలో ఆయన ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. కొరింథు నుంచి కెంక్రేకి వెళ్ళాడు. కెంక్రే నుంచి మళ్ళీ ఎఫెస్కి వచ్చాడు. అప్పుడు ఎఫెస్సి పత్రిక చదువుతున్నాం అనుకోండి. ఎఫెస్సి పత్రిక బ్యాక్గ్రౌండ్ అంటే ఇదిగో మళ్ళీ 18వ అధ్యాయము 19వ వచనం నుండి 19వ అధ్యాయం వరకు 19వ అధ్యాయం అంతా ఎఫెస్సి పత్రిక బ్యాక్గ్రౌండ్ అన్నమాట. కొరింథీ పత్రిక బ్యాక్గ్రౌండ్ అంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1 నుండి ఇదిగో 18వ వచనం వరకు. అది దాని బ్యాక్గ్రౌండ్. అంటే సంఘం ఎలా ఏర్పడింది, ఎవరితో ఏర్పడింది, అక్కడ వీళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వారికి ఉపదేశం చేశారు, ఉపదేశం పొందినటువంటి వారు సామాన్యులా, లేకపోతే వాళ్ళు యూదులా, వాళ్ళు అన్యులా, యూదులేనా, లేకపోతే యూదుల యొక్క అధికారులా. కాబట్టి కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడినప్పుడు అక్కడ యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. సంవత్సరంన్నర పాటు అక్కడ పనిచేశాడు. పనిచేసిన తర్వాత యూదుల సమాజ మందిరపు అధికారి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం పొందాడు. అంటే ఒక నాయకుడే ముందుకు వచ్చాడు. ఆ తర్వాత వాక్యం ఉన్నటువంటి వారు అనేకులు విశ్వాసం ఇచ్చారు. అయితే ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉంటుంది, సత్యానికి ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది, అపవాది పనిచేస్తూనే ఉంటాడు. ఎక్కడ కూడా అలాంటి వ్యతిరేకత వచ్చింది. 12వ వచనాన్ని మనం చూసినప్పుడు 12వ వచనంలో గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి అకయ ప్రాంతానికి అంతటికే అధిపతి ఎవరో గల్లియోను. ఇప్పుడు యూదులందరూ సమాలోచనలు చేసుకున్నారు. ఈ అధిపతి దగ్గరికి వెళ్ళారంట, తగు పెట్టారు. పౌలు మీదకి లేచి న్యాయపేట మీదట అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీడు ప్రేరేపిస్తున్నాడు. అదిగో అక్కడ చూస్తే ఏథెన్స్లోనే ఇలాగే చేశాడు, ఎక్కడ చూస్తే కొరింథులోనే ఇలాగే చేస్తున్నాడు. ఆల్రెడీ యూదులకు ధర్మశాస్త్రం ఉంది కదా మాకు, ఇదిగో మళ్ళీ కొత్తగా యేసే క్రీస్తు అని చెప్తున్నాడేంటి? కాబట్టి అతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ అకయాకు అధిపతి అయినటువంటి గల్లియోని వద్ద న్యాయపేట యొద్దకు తీసుకొచ్చి ఈయన మీద నేరారోపణ చేశారు. వెంటనే 14వ వచనంలో పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, పౌలు దానికి ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. వెంటనే గల్లియోను అంటే అధిపతి, అకయ ప్రాంతానికి అధిపతి ఏమన్నాడు? యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయినలా మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఒక అన్యాయము చెడ్డ పని అయితే మీ వాదన నేను వింటాను ఓపికగాని, కానీ దేనికి సంబంధించింది ఇది ఏదో ఒక ఉపదేశం, పేర్లు లేకపోతే మీ ధర్మశాస్త్రం గురించిన వాదన అయితే అది మీరే చూసుకోండి, నాకు తెలియదు ఈ సబ్జెక్టు. ఇది ఒక ఉపదేశంలాగా ఉంది. ఇది నేరం కాదు, ఇది తప్పు కాదు. లేకపోతే ఇదేదో పేర్లకు సంబంధించింది, లేకపోతే ఇదేదో ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వాదన అంటే చూసారా ఎంత న్యాయంగా అధిపతి పక్క తప్పుకున్నాడు. దీంట్లో నాకు సబ్జెక్ట్ లేదు. ఇదే పద్ధతి ఈ రోజుకి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కొంతమంది న్యాయవాదులు తమ యొద్దకు వచ్చినటువంటి కేసులు ఏం చేస్తారంటే సింపుల్గా పక్క బెంచ్కి అప్పగించేస్తారు. నేను చేయని పని అంటారు అంతే.
కాబట్టి అది పక్క బెంచ్కి అప్పగించేస్తారన్నమాట. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన ఒకవేళ ఇది ఏదైనా ఒక చెడ్డ నేరం కానీ అన్యాయంగానైతే సహనంగా మీ వాదన వినడం న్యాయమే. కానీ దేనికి సంబంధించింది ఎలా ఉంది? ఇది ఉపదేశానికి సంబంధించిందిలా ఉంది. ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిందిలా ఉంది. ఆహా, నాకు దీంట్లో అంత సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ పని ఏదో దీని గుర్చిన వాదన అయితే మీరే చూసుకోండి. ఇలాంటి సంగతుల గురించి విమర్శ చేయడానికి నాకు మనసు లేదని యూదులతో చెప్పి అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నాడు. వారిని న్యాయపీఠ మీద ఎదుటి నుండి తోలివేసను, డిస్మిస్ చేసిన మన కేసుని. వీళ్ళంత కష్టపడి తీసుకొచ్చి ఈయన మీద నేరారోపణ చేసి ఈయన్ని శిక్షిందామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తుంటే సింపుల్గా గల్లియోను ఇది మీరే చూసుకోండి, ఇక్కడ వద్దు అని అక్కడి నుంచి బయటికి తోసేశాడు. అయితే వాళ్ళు ఊరుకుంటారా? ఆహా, ఊరుకోరు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం మీదట కొట్టసాగిరి. సమాజ మందిరపు అధికారి ఎవరక్కడ? సోస్తెనేసు. కొరింథీ పత్రిక 1:1 అపోస్తలుడుగా పిలువబడినటువంటి పౌలు సహోదరుడైన సోస్తెనేసును అది మాట ఆయన. కాబట్టి సోస్తెనేసును అందరి ముందు పబ్లిక్గా న్యాయపీఠం బయట వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కొట్టారంట. అయితే ఇవేమీ కూడా గల్లియోని పట్టించుకోలేదు. అంటే ఇది వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ని విడిచిపెట్టేశాడు దాన్ని. ఆ తర్వాత అనేక దినాలు అక్కడ ఉన్నాడు, వాక్యాన్ని బోధించాడు. అక్కడ నుంచి సెలవు పుచ్చుకున్నాడు. కొరింథీ పట్టణం నుంచి సెలవు పుచ్చుకున్నాడు. సెలవు పుచ్చుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కెంక్రేకి వెళ్ళాడు. ఈయనతో పాటు అకుల ప్రిస్కిల్లా కూడా వచ్చాడు. ఆ తర్వాత కెంక్రే నుంచి మళ్ళీ ఎఫెస్కి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి అది 1.5 సంవత్సరం కాలం పాటు అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉండి కొరింథీలో ఒక స్థానిక సంఘం ఏర్పడ్డానికి అందుకనే నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను అన్నాడు. కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినప్పుడు అనేక సందర్భాల్లో వారి గతాలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో అంటే ఎప్పుడు? నేను అక్కడ గడిపినటువంటి ఆ 1 సంవత్సరం 6 నెలల కాలంలో ప్రారంభంలో సంఘం ఏర్పడినటువంటి ప్రారంభంలో అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్ముని పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. పాలతో పెంచాను, అన్నంతో పెంచలేదంటే మీకు సరిపడేటంత బలం లేదు, అరుపుకోగలిగినంత జీర్ణశక్తి మీలో లేదు. పాలు త్రాగేటువంటి ప్రతివాడు శిష్యువే కాబట్టి నీతి వాక్య విషయంలో ఇంకా అంత అనుభవం సరిపోదు కాబట్టి అప్పట్లో మిమ్మల్ని ఎలా పెంచాను? అదిగో అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకాను అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారంటే ఎదుగుదల లేదు, ఎదుగు బొదుగు లేదు ఆత్మీయ జీవితంలో. మీరు ఇంకాను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? అప్పుడు ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక ఎఫెస్కి వెళ్ళిన తర్వాత పత్రిక రాశాడు. ఎఫెస్ నుంచి పత్రిక రాశాడు. అప్పుడు ఎలా ఉన్నారు? ఇది ఇప్పుడు మీరు అలాగే ఉన్నారు. అంటే క్రైస్తవ జీవితంలో స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత క్రైస్తవుల యొక్క జీవితంలో దినదినము ఆత్మ సంబంధమైన వృద్ధి కలగాల. నిర్మలమైన పాలన అపేక్షించాల. కాబట్టి నిర్మలమైనటువంటి పాలన అపేక్షించి వృద్ధిలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది?
అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయారు అన్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయాన్ని మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. క్రొత్తగా జన్మించిన వాడు శిశువు, పసిపిల్లవాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన. ఏంటి పాలు? దేవుని యొక్క వాక్యము, ఆయన ఉపదేశము, అపోస్తలుల బోధ, దేవుని చేత పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. కాబట్టి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షిస్తే ఏమవుతావు నువ్వు? అదిగో పుట్టిన బిడ్డ దినదినము వృద్ధి చెందడానికి అవకాశం ఉంది, బలం పొందడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరం రాసే పరిస్థితి చూసేటప్పటికి, ఇదిగో అప్పటికే కొరింథీ నుంచి ఈయనకి సమాచారం వెళ్ళింది, మీలో కలహములు కలగని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. ఇంకా మీలో కలహాలు ఉన్నాయా? ఇంకా మీలో అసూయ ఉందా? ఇంకా కలహాలు అసూయ ఉందంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా. అసూయ వల్ల ఏర్పడిన కలహాలు, వ్యక్తులను బట్టి అతిశయము, వారి జ్ఞానాన్ని బట్టి అతిశయం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు పరిచారకులే కదా. కాబట్టి మర్చిపోవద్దు, వారు ప్రారంభంలో ఎలా ఉన్నారో ఆ తర్వాత కూడా వాళ్ళు ఎలా ఉన్నారో స్థానిక సంఘం అదే స్థితిలో కనబడుతున్నారు పౌలు గారు. అసూయ, కలహము, అతిశయము, వ్యక్తులను బట్టి అతిశయము, గ్రూప్స్, పార్టీస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆ స్థానిక సంఘం ఇంకా పసితనంలోనే ఉంది, పాలు త్రాగే దశలోనే స్థానిక సంఘం ఉంది. అది నువ్వు సంఘంలోనికి ప్రవేశించిన తర్వాత కూడా వీళ్ళు వేరండి, వాళ్ళు వేరండి, ఈ కులం వేరండి, మా కులం వేరండి అన్నావంటే ఇంకా నువ్వు పసిపాలు తాగేటువంటి దశలోనే నువ్వు ఉన్నావు. భేదాభిప్రాయాలు నీ మనసులో పెట్టుకున్నావంటే ఇంకా నువ్వు శిశువుగానే ఉన్నావు. అసూయ కలహంతోనే నువ్వు ఉన్నావు, భేదాభిప్రాయాల్లోనే నువ్వు ఉన్నావు. కాబట్టి ఇప్పుడు పౌలు రాస్తున్నాడు పత్రిక, ఏ స్థితిలో ఉన్నటువంటి కొరింథీయులతో రాస్తున్నాడు పత్రిక? పసితనంలో ఉన్నటువంటి వారు. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున మిమ్మల్ని పాలతోనే పెంచుతురు కానీ మిమ్మల్ని అన్నంతో పెంచలేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇంకా అదే స్థితిలో ఉన్నారు కారా? మీలో ఒకడు నేను పౌలు వాడను, అపొల్లో వాడను, కేఫా వాడని చెప్పుకుంటే మీరు ఇంకా ప్రకృతి సంబంధులు కారా? శరీర సంబంధులు. ఎన్ని మాటలు ఉపయోగించాడు చూడండి. పసిపిల్లలు అన్నాడు, ప్రకృతి సంబంధులు అన్నాడు, తర్వాత ఇంకేం చెప్పాడు? శరీర సంబంధులు అన్నాడు, క్రీస్తునందు పసిబిడ్డలే అన్నాడు. కాబట్టి వాడిని అంత తక్కువగా అంటే ఆత్మీయంగా మీరు ఎదుగు బొదుగు లేదు.
కొరింథీయులకు పత్రిక రాశాడంటే వాళ్ళు ఏదో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు. సంవత్సరంన్నర ఉన్నాను మీ దగ్గర, సంవత్సరాలు ఉండి అకుల ప్రిస్కిల్లాకి అప్పచెప్పి వెళ్ళాడు పని. అక్కడి నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళిపోయింది, సంఘం ఏర్పడింది, అనేకులు బాప్తిసం పొందారు. క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం పొందాడు. కానీ నిర్మలమైన పాలు అనబడేటువంటి వాక్యాన్ని వీళ్ళు అపేక్షించట్లేదు. అపేక్షించకపోతే ఎప్పటికీ ఎదగో, అంతే. భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమైందో, ఆత్మీయంగా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. సత్యాన్ని పదే పదే వినాలి. అది సత్యమే అయితే ఒకసారి వినేసాం కదా, చాలులే, సరిపోయిందిలే, అయిపోతుందిలే కాదు. సత్యాన్ని పదే పదే వినాలి, అది హృదయంలో నాటాల, అది స్థిరపరచబడాలి, అది నిన్ను స్థిరపరుస్తుంది అన్నమాట. కాబట్టి బాప్తిసం పొందినటువంటి వారిని ఆయన విడిచిపెట్టకుండా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఆయన ఏం చెప్తారైనా, వీరు బాప్తిసం పొందిన వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి అన్నాడనమాట. ఎడతెగకయుండిరి. అపోస్తలుల బోధ ఒకసారి వినేసాం కదండి, ఇంక చాలండి, జీవితానికి సరిపోతుంది కదా, నా బతుకు నేను బ్రతుకుతాను. అపోస్తలుడైన పౌలు తిమోతిని వారి వద్దకు పంపించి ఏం చెప్తాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:17లో, ఎందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. తిమోతిని మీ వద్దకు పంపిస్తున్నాను. ఎందుకంట, అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. అవసరమా జ్ఞాపకం చేసుకోవడం? వినేసాం కదా, ఆల్రెడీ నీ దగ్గరే డైరెక్ట్గా ఉన్నాం కదా. ఇప్పుడు అంటున్నాడు, లేదు, నా ప్రియమైన కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపిస్తాను. అతను ఏం చేస్తాడు, ఇంకా 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 లేటెస్ట్ విషయాలు చెప్తాడు అన్నాడా. ప్రతి స్థలమందును నేను బోధించే విధమును అతను మీకు రిమైండ్ చేస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. అవసరమా? సత్యం అవసరమే, వాక్యాన్ని ఉపదేశాన్ని వినడం అవసరమే. కాబట్టి ఈయన ఏథెన్సుకు రావడానికి ముందు తెస్సలోనికైకి వచ్చి, తెస్సలోనికై నుంచి బెరయాకు వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో బెరయాలో ఉన్నటువంటి మనుషులు, స్థానిక సంఘం, వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాల్లో, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వీరు, బెరయాలో ఉన్నటువంటి వారు, వీరు తెస్సలోనికైలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలైను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అవసరమా? సత్యాన్ని పదే పదే వినడం అవసరమా? లేఖనాలను పరిశీలన చేయడం అవసరమా?
కాబట్టి వాక్యాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని, గ్రంథాన్ని ఒకసారి చదివితే సరిపోదా? లేదా ఒక్కొక్క పత్రిక తీసుకుని ఒక్కొక్కసారి చదివితే సరిపోదా? ఎంతకాలమైనా వినాలా? ఎంతకాలమైనా బోధించాలా? ఎంతకాలమైనా జ్ఞాపకం చేసుకోవాలా? కాబట్టి మీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి, ఇదిగో పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అలా నువ్వు పరిశోధించినప్పుడు, పరిశీలించినప్పుడు మోసపోకుండా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే లేఖనాలు నీకు తెలిసినాయో నువ్వు మోసపో. మనుషులు మాయోపాయముల చేత నువ్వు తొలగిపోయేటువంటి ప్రమాదం ఉండదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు 14వ వచనం నుండి 4వ అధ్యాయం 14వ వచనం నుండి ఇలా వ్రాయబడింది. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, నువ్వింకా పసిపిల్లోడుగానే ఉండిపోతే, పాలు త్రాగే దశలోనే ఉండిపోతే, ఇదిగో మనుషుల మాయోపాయాల్లో పడే ప్రమాదం ఉంది అన్నాడు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక, అది అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవడం. కాబట్టి ఇది ఎవరు మోసపోతారో? పసిపిల్లలు. ఇక్కడ పింకీ ఉందనుకోండి, పింకీని ఎవరైనా డైవర్ట్ చేసేయచ్చు. అవునా? మరి పింకీ వాళ్ళ మమ్మీను కుదరదు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇదిగో మీరు ఇక మీదట పసిపిల్లలు అయి ఉండి మనుషుల మాయమైన ఉపాయములు, వయసు వచ్చిన వారిని ఆ మాయోపాయాలు కుదరదు. ఏది మాయో ఏది నిజమో నీకు అర్థమైపోతుంది. వంచనతోనూ, వంచన తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, అందుకు ఎదగమన్నాడనమాట. కానీ ఇప్పుడు కొరింథీయులు అదే పరిస్థితిలో ఉండిపోయారు. ఇంకా మునుపు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండిపోయారు అన్నాడు. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున మిమ్మల్ని పాలతో పెంచింది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. ఇప్పటికి మీరు ఎలా ఉన్నారు? ఇప్పటికి ఇంకా బలహీనలై ఉన్నారు, పాలు త్రాగే దశలోనే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనుషులు మాయోపాయాలకి బలైపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, అక్కడ పరిస్థితి ఏం చెప్పాడు అక్కడ? వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును, కల్పన కథ, కల్పింపబడిన ప్రతి దానికి కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు హెబ్రీయుల యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, అంటే నిర్మలమైన పాలన అపేక్షించడానికి ఎలా ఉన్నారంట? నాకు ఆకలి లేదు, నాకు వద్దు నేను తిన్నట్టున్నారన్నమాట. వినుటకు మందులు అంటే నిర్మలమైన పాలన అపేక్షించడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఎందుకు లేదంటే ఆకలి లేదు.
పంచి పరమాణాలు తీసుకొచ్చి నీ ముందు పెట్టినా నువ్వు రిజెక్ట్ చేస్తావు. సింపుల్గా నాకు వద్దు అంటావు అంతే. నాకు వద్దు, నాకు వద్దు, నాకు వద్దు. ఇదిగో ఇక్కడ పరిస్థితి కూడా ఎలా ఉంది. నువ్వు తినాల్సినవి అనేకమైనవి ఉన్నాయి, నువ్వు వినాల్సినవి అనేకమైనవి ఉన్నాయి, మేము చెప్పాల్సినవి ఇంకా అనేకమైనవి ఉన్నాయి. కానీ మీ పొజిషన్ ఎలా ఉంది? వినుటకు మీరు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే ఆ వయసు అయితే పెద్దదే, కానీ మనిషి అక్కడే ఉన్నాడు, ఎదుగు బొదుగులేదు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు త్రాగే దశ ఇంకానే. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత, అంటే బై ప్రాక్టీస్, వయస్సు వచ్చినటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. ఎవరికే? వయసు వచ్చిన వారికి. మేలేదో కీడేదో మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. నువ్వు ఇంట్లో పెట్టుకుని ఇంట్లో ఉంచినంత వరకు అది పనిచేయదు. పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకొని ఇంట్లోనే పెంచుతూ ఇంట్లోనే 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 అన్నీ అంటే ఏముంది? ఇంట్లో అంతా మేలే మేలు 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 మేలుకరమైంది నువ్వు నేర్పిస్తావు. ఇప్పుడు బయటికి వెళ్ళారు, సమాజంలోకి వెళ్ళారనుకో, అప్పుడు రెండు కనబడతాయి, మంచి కనబడతాయి, చెడు కనబడతాయి. ఆ మాటకు వస్తే చెడే కనబడతా ఉంటుంది. మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. అంటే నీ జ్ఞానేంద్రియాలు ఎక్సర్సైజ్ అవుతుందన్నమాట. ఏది? ఇది మేలు, ఇది కీడు, ఇది తినకూడదు, ఇది తినొచ్చు, వీళ్ళతో సహవాసం చేయకూడదు. ఓకే, మనుషులు అంటే ఇలా ఉంటారో, సమాజం ఇలా ఉంటారో, పక్షపాతం అంటే ఇలా ఉంటుంది, లేకపోతే కులభేదాలు అంటే ఇలా ఉంటాయి, లేదా మనుషుల్లో స్వార్థం అంటే ఇలాగ ఉంటుంది, వంచన అంటే ఇలాగ ఉంటుంది, మనుషులు మీదిగో ఇది. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? ఇంద్రాణిని ఇంట్లో పెట్టుకున్నంతకాలం అర్థం కాదు. ఎవరైనా అంతే. మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. కాబట్టి అప్పుడు ఈ అనుభవంలో వాళ్ళకి ఏది అనుభవం వస్తుంది అంటది? అక్కడ మంచి మాట ఉపయోగించాడు. అక్కడ నీతి వాక్య విషయములలో అనుభవం వస్తుంది. నీతి వాక్య విషయములలో మరి దేవుడు చెప్పాడు కదా, నిజమే కదా. ఇదిగో అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, పేతురు చెప్పాడు కదా, యోహాను చెప్పాడు కదా, యేసుప్రభు చెప్పాడు కదా మనుషులు ఇలా ఉంటారని. ఇప్పుడు కళ్ళతో ఏం చూస్తారు? ఇప్పుడు అదే మనుషుల్ని, అదే ప్రవర్తన, అదే చూస్తారు. దాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో, ఆ శోధనలు ఎదుర్కోగలిగిన స్థాయి వచ్చినప్పటికీ నీతి వాక్య విషయంలో ఏం కలుగుతుంది? అనుభవం కలుగుతుంది. అనుభవం వస్తుంది అన్నమాట. విన్నటువంటి సంగతులకు ఇప్పుడు అనుభవం జోడవుతుంది. అప్పుడు సమాజంలో ఏ ప్రాంతంలో ఎలాంటి మనుషుల మధ్యనైనా, ప్రపంచంలో ఏ మూలనైనా లోకాన్ని జయించే విశ్వాసం ఏర్పడుతుంది. అపవాదిని జయించగలిగినంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నిరీక్షణ ఏర్పడుతున్నాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా, దేవుని కుమారులుగా పెరగడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొరింథీయుల పరిస్థితి ఏంటి? పాలు త్రాగే దశలోనే ఉన్నారు. ఇంకా హెబ్రీల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇంకా పాలు తాగే దశలోనే ఉన్నారు. ఎఫెసీల పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళతో చెప్తున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలా.
అందుకొరకే సంఘంలో కొంతమందిని ఉపదేశకులుగా, కొంతమందిని కాపర్లుగా, కొంతమందిని పెద్దలుగా, అపోస్తులుగా నియమించారు. ఎందుకు? వీళ్ళందరి యొక్క సహకారంతో ఇదిగో ఇక మీదటి పసిపిల్లలుగా ఉండకూడదు, మనుషులు మాయోపాయాల్లో పడిపోకూడదు, వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ ఇది గాలి కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకుపోకూడదు, సంఘం స్థిరంగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వారితో ఉన్నటువంటి ఈ బంధాన్ని, సంవత్సరం 6 నెలల కాలంలో వారితో ఏర్పడినటువంటి ఈ బంధాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి పౌలు ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. అబ్బా, క్రీస్తునందు మీకు ఉపదేశం చేసేవారు ఒకవేళ 10,000 మంది ఉన్నారనుకో, మంచిదే. 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. అంటే మీకు నాకు ఇదిగో సువార్త వలన నేను మిమ్మును కంటిని. ఉపదేశకులు అనేకులు ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. ఇదిగో అందుకని మీరు నన్ను పోలి నడుచుకోవాలని నేను మిమ్మును బతిమాలుకుంటున్నాను. అందుకొరకే తిమోతిని మీ వద్దకు పంపించాను. అతడు నేను ఆయా స్థలంలో నేను ఉపదేశించేటువంటి విధానాన్ని మీకు అతడు జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ దేవుడు కృప చూపిస్తే త్వరలో నేను మళ్ళా మీ దగ్గరికి రావాలని కోరుతూ ఉన్నాను. అయితే 20-21 వచనాల్లో దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుకుంటున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావలేనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలినా? బెత్తంతో రమ్మంటారా? ప్రేమతో సాత్వికంతో మీ దగ్గరికి రమ్మంటారా? కాబట్టి మీరు చూస్తేనేమో అప్పుడు ఏ స్థాయిలో మాట్లాడానో ఇప్పుడు అదే స్థాయిలో మాట్లాడాల్సిన గతి ఏర్పడింది. అప్పుడు పాలు త్రాగే దశలో ఉన్నారు, ఇప్పుడు అదే స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి మీలో అసూయ కలహాలు ఉన్నాయి, మీలో అసాంఘికమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అనైతిక కార్యాలు మీలో జరుగుతూ ఉన్నాయి. ఆరాధనలో మీకు సరైనటువంటి క్లారిటీ లేదు, క్రైస్తవ స్వాతంత్ర విషయంలో సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి నేను మళ్ళీ మీ దగ్గరికి రావాలని దీక్షిస్తున్నాను. ఇదిగో మీరు ఇంకా ఈ స్థితిలో ఉన్నారు. కాబట్టి సంవత్సరం 6 నెలల వారి మధ్యన పనిచేశాడు. అనేక కష్టాల్లో నుంచి ఎదుర్కొని న్యాయస్థానం వరకు వెళ్ళి, న్యాయపీఠం వరకు వెళ్ళి ఆయన అక్కడ జయించాడు. స్థానిక సంఘం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఆ స్థానిక సంఘంలో పరిస్థితులు, దిగజారిన పరిస్థితులు పౌలు గారికి మళ్ళీ వినబడినప్పుడు చక్కగా ఈయన వివరంగా మళ్ళీ కూర్చుని చక్కగా మళ్ళీ ఎఫెసు నుంచి ఈ సంగతులన్నీ రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఏ స్థాయిలో ఉన్న మనుషులకు రాయబడింది? పసితనంలోనే ఉన్నారు. ఇంకా ఎందుకు ఆ పసితనం? నీతి వాక్య విషయంలో ఇంకా అనుభవం సంపాదించట్లేదు. అపోస్తలుల బోధన స్థిరంగా ఉండాలి, అనేక సార్లు సత్యాన్ని వినాలి, స్థిరపరచుకోవాలి, పరిశీలన చేయాలి, లేఖనములు ఎందు నిలబడి ఉండాలి, నిర్ధారించుకోవాలి, రూఢిపరుచుకోవాలి, జీవితాన్ని స్థిరపరచుకోవాలి, జీవితాన్ని కట్టుకోవాలి. కానీ వీళ్ళలో ఇంకేమున్నాయి? అసూయ, కలహమే ఉన్నాయి. ఇంకా గొడవలు, దెబ్బలాట్లు ఉన్నాయి, వ్యాజ్యాలు ఉన్నాయి. సహోదరుల మధ్య వ్యాజ్యం వస్తుంది. 2 సహోదరులు అంట, ఇద్దరు క్రీస్తునందు సహోదరులే,
ఇద్దరు కలిసి తగు ఎవరి దగ్గర పెట్టుకున్నారు? లోక సంబంధం దగ్గర పెట్టుకున్నారు తగు. కాదు, ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇద్దరు క్రీస్తునందు ఉన్నవారే. అప్పుడు న్యాయం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? కాబట్టి వ్యభిచారం జరుగుతుంది సంఘంలో, వారు ఉప్పొంగుచున్నారే అంటే అందరికీ తెలుసు. తెలీదు అంటే వేరే సంగతి, కానీ అందరికీ తెలుసున్నా మీరు ఉప్పొంగుచున్నారే కానీ ఇదిగో దాన్ని ఖండించేవాళ్ళు లేడు మీలో. ఏ స్థాయిలో ఉన్నారు? తప్పుని తప్పని చెప్పే స్థాయిలో లేరు, వ్యాజ్యాన్ని తీర్చగలిగిన స్థాయిలో లేరు. కాబట్టి మీతో ఉన్నత స్థాయిలో నేను మాట్లాడలేకపోతున్నాను, ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడలేకపోతున్నాను. క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలేని, ఇంకా ప్రారంభ సంగతుల్లోనే ఉండి మాట్లాడుతా ఉన్నాను. కాబట్టి అకయ ప్రాంతంలో బలంగా దేవుని యొక్క పని జరిగించాడు అపోస్తలుడైన పౌలు. ఏథెన్స్ అతి విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతం అది. ఆయన హృదయం పరితాపం పట్టలేకపోయిందంట ఆ విగ్రహ ప్రతిమలన్నీ చూసేటప్పటికి. ఆ పట్టణం అంతా తిరిగి చూస్తే మొత్తం పట్టణం విగ్రహారాధనతోనే ఉంది. వాళ్ళు ఎంత గమ్మత్తు అయినటువంటి ప్రజలు, ఎంత అతిదేవతా భక్తి కలిగినటువంటి వారంటే, వారి దేవుళ్ళు దేవతలకు అన్ని బలిపీఠాలు కట్టిన తర్వాత ఒకవేళ ఇంకా ఎవరైనా మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నాడేమో అని చెప్పేసి సపరేట్గా మళ్ళీ పక్కన ఇంకో బలిపీఠం కట్టి దాని మీద ఏ బోర్డు పెట్టారు? అన్నోన్ గాడ్. ఇంకా ఎవరైనా ఉంటే ఆయనకు కూడా మేము వర్షిప్ చేస్తాం. అప్పుడు పౌలు దాన్ని పసిగట్టి, ఇది తెలియని దేవుడు అన్నోన్ గాడ్ అన్నారు కదా, అన్నోన్ గాడ్ ఎవరో నేను చెప్తాను అనమాట. మీ నోన్ గాడ్స్ అన్ని పక్కన పెట్టండి, మీకు తెలుసున్న గాడ్స్ అన్ని పక్కన పెట్టండి. మీకు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని మీకు తెలియజేస్తాను. అబ్బో, గొప్ప గలిబిలి ఏర్పడిపోయింది పట్టణం అంతా. ఆ తర్వాత అక్కడి నుంచి కొరింథీకి వచ్చాడు. కొరింథీలో కొంతకాలం ఉండి చక్కగా ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఆయన ప్రయాణం కొనసాగింది. సంఘాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన సంఘాలకి పత్రికను రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు స్థానిక సంఘంగా మనం ఏర్పడిన తర్వాత దినదినము ఆత్మీయంగా వృద్ధి పొందాల్సిన అవసరం ఉంది. ఆత్మీయంగా వృద్ధిలోకి రావాలంటే దినదినము దేవుని యొక్క వాక్యాన్ని పఠించాల్సిన అవసరం ఉంది. దినదినము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దినదినము ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచబడాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తుల బోధలో, ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా దేవునితో మంచి బంధాన్ని, సహోదరులతో మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీతి వాక్య విషయాల్లో అనుభవం సంపాదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఘంలో ప్రభు కోరినటువంటి పాలన, ప్రభు కోరినటువంటి క్రమశిక్షణ, అపోస్తలుల బోధకు అనుగుణ్యమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అలా జీవితాలు కట్టుకోవాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు.